లాస్ట్ కు మర్రి చెట్టును కూడా పెట్టారా? మర్రి కూడా ఉంటుంది. ఇది మేము చెట్టు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం. అంజూరు ఓకే. పురుగులు ఏమన్నా ఉంటే మనకి ఇట్లా చూసుకున్నప్పుడు మేము ఎంత చూసినా మనకి మిల్లీ బగ్స్ అయ్యి ఉంటాయి. సహజంగా గెంజి ద్రావణము అవును అట్లా ఇచ్చేస్తాం. నిజంగా అసలు సూపర్ రియల్ గా. ఇది దవనం. అసలు మీకు అంటే పైన పెట్టాలన్న థాట్ ఎట్లా వచ్చింది? తొట్లలో మనకి ప్లేస్ లేదు కదా. మనకి పైన 2005 నుంచి బాల్కనీలో పెంచాను ఫస్ట్. పెంచినాక ఈ ఇంట్లోకి మళ్ళీ మా పెద్దబాబు మ్యారేజ్ కోసం ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయినప్పుడు ఇక నాకు ఇట్లా పెంచుకోవాలని. ఇది నిమ్మకాయలు. ఎన్ని నిమ్మకాయలతో పచ్చళ్ళు పట్టా నేను. ఈ చెట్లో వచ్చిన నిమ్మకాయలతో పచ్చళ్ళు కూడా చూడ్డానికి ముద్దుగా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ అందులో తొట్టిలోనే ఉన్నాయండి. నిజంగా పెద్ద పెద్ద చెట్లకు ఉన్నవే తెంపుకోవడం కష్టం కదా అసలు. ఇంకా మా కరేపాకు కూడా మేము ఇట్లా గ్రిల్లుకుంటాము. ఎంత బాగా కరేపాకు వస్తుందో. ఈ చెట్లకి ఏదైనా పురుగు పడితే మీరు ఎట్లా గెంజి ద్రావణము అట్లా చేస్తాము. ఈ ఆకులు కషాయం ఇస్తాము. ఇప్పుడు అందరూ చేసుకోలేరు అనుకోండి, ఆర్గానిక్ గా మనకి దొరుకుతుంది. అవి తెచ్చుకుని వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువ వేప నూనె మనం వీటితోనే చేసేస్తా. ఓపికని బట్టి కొంచెం నేను పిల్లల్ని ఎట్లా మనం శ్రద్ధగా చూస్తామో వీటిని కూడా అట్టగా శ్రద్ధగా చూస్తాం. వీళ్ళందరూ నాకు తెలిసి మీ పిల్లలే అని చెప్పొచ్చు. ఇంకా అసలు ఈ చెట్లు లేని మీరు ఇంకా అసలు ఉండలేరు. అసలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామంటే నిదర్శనం యాపిలేనండి.